కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నీ ఒపీనియన్ ఏంటి? గుడ్ అన్న. గుడ్. అంటే చాలామంది ఫ్రీ బస్సు వాళ్ళు కానీ ఇప్పుడు వస్తున్న ఈ వీటి గురించి. ఫ్రీ బస్ ఉండాలి. ఎందుకు ఉండవద్దు? ఆ, ఎందుకు ఉండవద్దు? ఆ, నేను చెప్తా దాని గురించి. మీకు ఈయన ఓపిక ఉంటే పావు గంటనైనా చెప్తాను నేను. చెప్పన్న. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని ఇచ్చారు. ఆ, హ్యాండిక్యాప్స్కి 6,000 చేస్తా అంటారు. ఆ, దానివల్ల ఒక ఫలితం ఉంది. ఓకే చెప్పన్న. దానివల్ల ఒక ఫలితం ఉంది. ఎందుకంటే హ్యాండిక్యాప్ ఇప్పుడు మా పిన్నియా ఉంది ఇంట్లో, ఆ, మ్యారేజ్ చేసుకోలేదు, ఓకే 90% హ్యాండిక్యాప్ పుడతాను. ఆ, అయితే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఆమెకి ఓకే ఆమె ఒక్క ఆమెనే ఉంటుంది, ఇల్లు కూడా లేదు, రెంట్ ఇంట్లో ఉంటుంది. ఆ, ఆమెకి 4,000 పింఛన్ ఇస్తుండు కేసీఆర్. ఒకప్పుడు 2,000 వచ్చేది, 4,000 ఇస్తుండే ఇప్పుడు. ఆ, ఆ 4,000తోనే ఆమె తిండి గిండి, రెంట్ కూడా నేను పంపిస్తాను నెల. ఓకే అసలు వాళ్ళకి పింఛన్ ఇవ్వడంలో తప్పు లేదు. ఆయన పింఛనే కదన్న ఫ్రీ బస్సు నేను చెప్పేది నేను అన్నీ చెప్తా. 6 గ్యారెంటీలు మొత్తం చెప్తా. ఒకటి గ్యాస్ సిలిండర్ ఓకే 500 గ్యాస్ సిలిండర్ అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయినప్పుడు 670 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండేది. ఎప్పుడు స్టార్టింగ్లో మోడీ అన్నప్పుడు ఇత్త అని చెప్పి ఇంత పెంచుతారా అది ఇది అని అడిగినప్పుడు స్ట్రైక్ చేసి గ్యాస్ సిలిండర్ 670 అని అన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ రేట్ వచ్చి 1,150, 1000 అంటారు కానీ కాదు, 1,150, 70. ఓకే ఓకేనా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 చేస్తే లేడీస్కి కంటే మగవాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు 1,100 అనేది 500 దొరుకుతుందంటే 600 ఒక హస్బెండ్కి మిగిలినట్టే కదా. ఓకేనా? ఇంకోటి ఆడవాళ్ళకి ఈ బస్ సౌకర్యం కల్పించడం వల్ల ఇప్పుడు కాలేజ్ పిల్లలు వెళ్తారు, లేని వాళ్ళు చదివించుకునే గొప్ప గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తారు. నెలకి బస్ పాస్ వచ్చేసి 470 రూపాయలు. అన్న మరి ఇప్పుడు ఆ విషయం చూసుకోవచ్చు. ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరు కావాలి, లేడీస్ కానీ బాయ్స్ కానీ జెంట్స్ కానీ అనే మాట ఏంటంటే ఓటేసింది ఆడోళ్ళని, అంటే మగవాళ్ళకి ఓట్లు లేవా అన్నది చాలామంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అన్న మగవాళ్ళకి ఓట్లు లేవా అంటే ఇప్పుడు నేనున్న చిన్నప్పటి నుంచి పేపర్ బాయ్గా చేసిన, మిల్క్ బూత్ నడిపించిన, అర్థమైందా? మగపిల్లగాడు ఏదోలాగా కాలేజ్కి వెళ్ళాలి. నేను ఇంటర్మీడియట్ ఎట్లా కంప్లీట్ చేసిన తెలుసా? సాక్షి న్యూస్ కొత్తగా వచ్చింది, సాక్షి పేపర్. దానికి డీలర్గా తీసుకొని తెలివితేటతో ఏదో చదువుకున్నా. ఇంకోటి స్కాలర్షిప్ల మీద. ఇప్పుడు ఆడపిల్లని ఇంట్లో వాళ్ళు బయటికి పంపగలుగుతారా? పంపించరు. ఒకటి ఆడపిల్లకి ఇవ్వడం వల్ల తప్పేముందనా? ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మికి వద్దాం. నెక్స్ట్ కళ్యాణ్ లక్ష్మికి వాడు 1,00,000 ఇచ్చిండు. ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 ఇచ్చింది. వీడు 1 గ్రాము గోల్డ్, అదే ఒక తులం బంగారం పెడతా ఇస్తా అంటుండు. మరి వాడేమో 2,00,000 ఇస్తా అని చెప్పిండు వీడు అన్నాకల. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇవన్నీ ఎట్లా అమలు చేస్తారో మేము చూస్తామని అన్నారు. అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, మేము 2,00,000 ఇస్తాం అన్నీ. వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అన్నీ పెంచేసారు వీళ్ళు. పెంచిన తర్వాత మరి ఇప్పుడు ఎట్టిస్తారు మీరు చూద్దామంటే వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు? అంటే వీళ్ళు ఎట్టిస్తుండే మరి వీళ్ళు గెలిచి ఉంటే, అంటే వీళ్ళు కూడా అబద్ధం అన్నట్టే కదా. ఒక్క మాటలో రాజకీయ నాయకుల మీద నీ అభిప్రాయం ఏంటంటే? అన్న రాజకీయ నాయకులు అంటే దొంగ. థ్యాంక్ యూ అన్న.